హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో ఈ టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని నీతి ఆయోగ్ ఖండించి చెంపదెబ్బలేసిన రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక డిజిటల్ వ్యవహారం. అది అంటే దేశంలో అంటే క్రైమ్ రికార్డ్స్ లో ఇంచుమించు 14% వరకు జరుగుతున్న గొడవల్లో ఈ ల్యాండ్ కు సంబంధించిన గొడవలే ఎక్కువ. సో ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు చాలా పెద్ద ఎత్తున అసైన్డ్ ల్యాండ్స్ ను వీటన్నింటినీ కూడా కబ్జా పెడుతున్న తరుణంలో పెద్ద ఎత్తున అంటే జనం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను గమనించిన నేపథ్యంలో 1989లోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి ప్రభుత్వాలు మారుతూ వచ్చే కొద్దీ రకరకాల మెరుగులు దిద్దుతూ తాజాగా అంటే కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టమే ల్యాండ్ టైటిల్ యాక్ట్. దాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయకుండానే ఈ పచ్చ హమాస్ అధినేత దాని గురించి ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి. ఇంకొక పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు, అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు. దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తుల పైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు. ఇప్పటికే ఈ రాష్ట్రం 40 ఏళ్ళు 50 ఏళ్ళు సంపాదించిన ఆస్తులు మెడ మీద కత్తిపెట్టి రాయించేసుకున్నాం. అది ఒక పోర్టు కావచ్చు, లేకపోతే ఇంకొక పక్క ఒక భూమి కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఒక క్వారీ కావచ్చు, ఒక మైనింగ్ కావచ్చు, ఏదైనా సరే మీరు చూస్తే మొత్తం రాగించుకున్నాం. ఎందుకు? సో విన్నారు కదా, ఒక పార్టీ అధినేత 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అంటే టీడీపీ అనే ఒక పార్టీకి 40 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అధినేత మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? దీంతో అంటే జనం భయాందోళనకు గురవుతారు, సమాజంలో అలజడులు రేకెత్తుతాయి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు విన్నారు కదా. అయితే దీనికి కౌంటర్ ఏంటంటే నీతి ఆయోగ్ ఈరోజే ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఈ టీడీపీకి బుద్ధి చెప్పాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసింది. సో నీతి ఆయోగ్ స్వయంగా జోక్యం చేసుకుని ఈ తప్పుడు ఆరోపణలు ఆపకపోతే ఎన్నికల సంఘమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గడ్డి పెట్టింది. అయినా కానీ ఈ దిక్కుమాలలో ఈ ప్రచారాన్ని ఆపుతలేరు. ఎవరో ఎందుకు ఇదే జనసేనకు సంబంధించిన కళ్యాణ్ దిలీప్ సుందర దీనికి సంబంధించి చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు, ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటారు. ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటిది కేంద్రం ప్రతిపాదించి ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సిందే కదా. ఎలా అమలు చేస్తారన్న విధానాన్ని ప్రజలకు చెప్పాల్సిందే కదా. సో దీని చుట్టూ రాజకీయ పార్టీలు సాధారణంగా రాజకీయాలు అనుకుంటాయి తప్ప వాస్తవ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి పొలాల్ని స్థలాల్ని ఆయన తీసుకెళ్లిపోవడం, ప్రతిపక్షాలు చెప్పినట్టు తాకట్లు పెట్టడం జరగదు. ప్రాసెస్ లో స్పిరిట్ మంచి ఉద్దేశం అయినా ఎగ్జిక్యూషన్ లో కమిట్మెంట్ ఎంత అనేటువంటిది ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీతో ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కానీ న్యాయ నిపుణులు కానీ న్యాయవాదులు ఇప్పుడు విన్నారు కదా. జనసేనతో అసోసియేట్ అయి ఉన్న ఒక లా మేకర్, ఆయన లా గురించి బాగా తెలిసిన వ్యక్తి, ఆయన చెప్పినా కూడా ఈ పచ్చమన్నకు అర్థమైతలేదు. దీన్ని పట్టుకొని పదే పదే ఇక జనాల్లో అలజడి రేపేందుకు
ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వయంగా అంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాద్ రావే దీని గురించి క్లారిటీ ఇచ్చినా కూడా వీళ్ళకు అర్థమైతలేదంటే ఏం చెప్పాలి వీళ్ళను? ప్రభుత్వం టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయదు. దేశంలో కన్సెస్ వచ్చినప్పుడే దేశంతో సహా మేము చేయాలా లేదన్నది ఆలోచన చేస్తాం. ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి, చట్టం మేము తెచ్చిందా, బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా? చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు 10 సార్లు చెప్పలేదా? కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా? దేశం అంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా? బ్రిటిషర్ సర్వే చేసినప్పుడు చుక్కల భూమిని నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి 3 లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం 5 సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూమి తీసుకున్నట్లా కనిపిస్తున్నాడా? ఇంతకు మించి ఏం చెప్పాలి? ఇది పచ్చమంద లుచ్చా ప్రకటనలు అన్నమాట. వీటిని నమ్మితే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది. సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చంద్రబాబు వైఖరి. దీనికి సంబంధించి ఎక్కువ మాట్లాడకపోవడానికి కూడా లేదు. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెడతారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారంట. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామంట. అసలు ఆ యాక్ట్ ని రద్దు చేయడానికి ఈడవాడు, అది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. రాష్ట్రంలో ఏమైనా ఉంటే అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి సవరించి ఏదో చేయడానికి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని ఇట్లా మేనిఫెస్టోలో పెట్టిన దిక్కుమాలనాడు చంద్రబాబు అనమాట. సో ఇట్లాంటి నమ్మాలా వద్దా అన్నది చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. ఇట్లాంటి ఇంకా అలజడులు రేపే ప్రయత్నాలు ఈ వారం 10 రోజుల్లో ఇంకా చాలా చేస్తారు. వీటన్నిటిని నమ్మాల్సిన పని లేదు. దయచేసి కొంచెం సంయమనం పాటించండి. ఏ అంశం అయితే ఎత్తుకుంటారో అంటే 4 ఓట్ల కోసం జనాల్లో ఈ అశాంతిని అభద్రతా భావాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ తిరగమోతేస్తున్నాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా, నీతి ఆయోగ్ స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల సంఘానికి సూచించింది వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ మాట్లాడేటోడు ఎవడు కూడా ఉండడు. ఏంటో అమెరికాలో ఆఫ్రికాలో ఉండి అక్కడ నుంచి ట్వీట్లు వేయడం, వీళ్ళు దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకొని తిప్పుకోవడం, ఇది నడుస్తున్న వ్యవహారం. సో దయచేసి ఇట్లాంటివి పట్టించుకోకండి, లైట్ తీసుకోండి. దీనికి సంబంధించి అంటే చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ నిపుణులు చాలా మంది చెప్తూనే ఉన్నారు. అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయినా మన భూమి అనేది సెంటిమెంట్. మన భూమిలోకి ఎవడో బయట వ్యక్తి అడుగు పెడితే ఊరుకునే సమాజమైన ఇది. అది రైతు హక్కు, దానికి భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం. అదే పనిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు దానికోసమే భూ సురక్ష పేరుతో సర్వేలు చేస్తున్నారు ప్రస్తుతం. ఇది ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. దీనికి సంబంధించి నెక్స్ట్ టర్మ్ లో ఒక సమగ్రమైన విధానాలు ప్రకటిస్తారు. దానికి సంబంధించి రైతాంగం దగ్గర సలహాలు సూచనలు కూడా తీసుకునే అవకాశం ఉంటది. ఇవన్నీ జరగకుండా ఊరికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేస్తాం, ఇవన్నీ జగన్ దొబ్బేస్తాడు అంటే ఎట్లా కుదురుతుంది? సాధ్యమయ్యే పనేనా? కోర్టులు ఎందుకున్నాయి, శాసనాలు ఎందుకున్నాయి, వ్యవస్థలు ఎందుకున్నాయి? అంత ఈజీగా ఉంటుందా? ఇదే చంద్రబాబు అమరావతిలో సిఆర్డిఏ పేరుతో మొత్తం 50,000 ఎకరాలను దొబ్బేసింది కదా. మరి ఆనాడు మాట్లాడలేదు దీని గురించి. అసలు దోపిడీదారు ఎవరు, దోపిడి దొంగలు ఎవరు, తన కులపోళ్లకు తన సామాజిక వర్గానికి భూములు కట్టపెట్టింది ఎవరు, జనానికి మంచి చేస్తుంది ఎవరు అన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసిందే. ఇక ఇంతకు మించిన ప్రూఫ్స్ అవసరం లేదు. దయచేసి వీటన్నిటిని పట్టించుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.